హాయ్ గాయ్స్, మేమైతే ఇప్పుడు బయటికి వెళ్ళబోతున్నాం. ఎక్కడికి వెళ్తున్నామో మాకు ఎవరికి తెలియదు. అంటే ర్యాండమ్గా ఏదో ఒక ప్లేస్కి వెళ్దామని. నువ్వెందుకు వెళ్తున్నావు? నేనైతే చాక్లెట్స్ కొనుక్కోవడానికి వెళ్తున్నా. నిజంగా చాక్లెట్స్ ఆశ అవుతుందా నీకు? నేను అక్కడికి వెళ్ళాక చెప్తా చాక్లెట్స్ ఎందుకు. ఓకే, ఎలాగో చూద్దాం. చాక్లెట్స్ అని కలవరెత్తుంది అప్పటికి ఏమైతే. ఓకే, అంటే దానికి కూడా ఒక పర్పస్ ఉంది. పర్పస్ కోసమే తీసుకుందాం అనుకుంటున్నాం. సో పర్పస్ ఉందంట, అది అంతే ఏందో కూడా మీరు లాస్ట్ వరకు చూసి మీకే అర్థమైంది. సో కీప్ వాచింగ్. బాయ్ బాయ్. బజ్జో హాయ్, ఇక్కడే జాయ్, ఇక్కడే ఉండు జాయ్. లిఫ్ట్ వణుకుతున్నావు, నువ్వు అనుకుతున్నావు. చలితో నువ్వు అనుకుంటున్నావు. నా ఐస్ చాలా బ్లరీ అనిపిస్తుంది. ఎందుకు? నా కళ్ళులో ఆయిల్ పోయింది. అబ్బో ఎక్కువసేపు చూసి కూడా కళ్ళు నొప్పి వస్తున్నా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా జ్యోతి, ఎలా ఉన్నావు జ్యోతి? క్యూట్ ఫెలో జ్యోతి. వేరే జ్యోతి వేరే. అదే ఫాలో అవుతాం. వావ్, భలే ఉంది కదా. మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా సేమ్ మనం వాటర్ పోసాం, అభిషేకం చేసాం కదా. ఈ వీడియో ఉండే బ్లాక్ కలర్ చాక్లెట్ మధ్యలో. వావ్, సో క్యూట్. ఓరియో హాయ్, ఐ లవ్ యు. సో క్యూట్ ఓరియో. ఓరియో ఇగో వైషో ఓరియో ఓరియో. ఎక్కడ పడితే అక్కడే నువ్వు కనబడుతూ ఉంటే రెక్కలు విప్పి కన్ను నిన్నే చూడాలంటుంది. హలో గైస్, అయిపోయింది సర్దుకున్నాడు. యాక్చువల్లీ దట్ ఆయిల్ లేయర్ ఇన్ మై ఐస్ స్టిల్ I can feel that blurriness. ఎందుకు పెట్టుకో, ఎవరు పెట్టుకోమన్నారు ఐస్కి? నేను ఆయిల్ అలా అయిపోయింది. I should know how to walk on water. Sometimes it feels like I should know how to move the mountains. But the seasons keep on going and the rivers keep on flowing. అయితే వెనకాల పెద్ద షాప్ మాది. ఆ రోడ్డు వేయడం వల్ల పడేశారు. మున్సిపాలిటీ వాళ్ళు పెట్టొద్దంటున్నారు. లేదంటే మా షాప్ ముందు ఎంతో మంది
సింగర్ ఉందిగా ఆమె పేరు మంగిలి. ఫొటోస్ కూడా ఉన్నాయా? ప్రతిసారి వస్తుంది ఇక్కడికే. ఫ్రూట్స్ బాగుంటే వస్తారు. చూసారా ఎంతలా సీతాఫలం చూపెడుతుంది చూసారా? అవును, సీతాఫలం చూపిస్తుందిరా. వేరే రాజమండ్రియా? కాదు, ఇది మహారాష్ట్ర. మాది విజయవాడ. మాది విజయవాడ. అంటే పండుగ వార్తలు అది టైల్స్ కాదట, గ్లాసా? ఇటా అమ్మ ఇట్రా, దూరంగా ఉండు. గాయ్స్, హలో గైస్. సో మేమైతే ఇప్పుడు తిందామని చెప్పేసి, అది కూడా మా ఫేవరెట్ టాసిన్ పిజ్జా. ఎస్, యాక్చువల్లీ వచ్చాము, కానీ అంతకన్నా ముందు మేము అక్కడ సీతాఫలాలు తినేసాము. అంటే మస్తు క్రేవింగ్స్ అవుతుండే ఇట్లా, కానీ అక్కడ మధ్యలో సీతాఫలాలు తినడం వల్ల కొద్దిగా డైవర్షన్ లాగా అనిపించింది. దాంతోపాటు పపాయ కూడా తిన్నాము. అవును. సో డిఎల్ఎఫ్ దగ్గర వచ్చి ఉండే మేము, ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి కదా అక్కడికి. సో బాయ్. వచ్చేసింది వెజ్. అబ్బా, అది కూడా బాగుంది. వివాహ భోజనంబు వింతైన వంటకంబు అమ్మ టాసిన్ పిజ్జా ఎలా ఉంది? చాలా బాగుందిరా, మస్తు అంటే మస్తు. అమ్మ నీకు ఒకటి తెలుసా, ఆ పిజ్జా నీకోసమే పెట్టాను స్పెషల్గా. మరి ఎవర్రా? అవునా? ఎంతైనా ఒక్క బోనమారా. మళ్ళీ నడవాల్సి వస్తుంది మనమే. మనం ఎందుకు ఎప్పుడు ఒకటే ప్లేస్లో ట్రై చేస్తాం రా? మనం బోరింగ్, ప్యాలెస్ అయితే ప్యాలెస్, పోతే టాసిన్ పిజ్జా అయితే టాసిన్ పిజ్జా. అసలు మనం బోరింగ్ ఫెలోస్ మీరా. Yeah, you make me feel like me. Yeah, you make me feel so free. Yeah, you make me feel like me. Make me feel so. Yeah, you make me feel like me. Yeah, you make me feel so free. 4 అవర్స్కి వెళ్ళి జాయ్ గాడు ఒక్కడే ఉన్నాడు. మెట్లున్నాడు, చూడాలని తొందరగా పరిగెత్తుకుంటూ వచ్చి. హలో క్యూటీస్, దిస్ ఇస్ శ్రావ్య. నేను మీకు వీడియోలో స్టార్టింగ్లో చెప్పాను కదా చాక్లెట్స్ తీసుకోవడానికి వెళ్తున్నానని. ఎందుకంటే నేను రీసెంట్గా పోస్ట్ చేసిన ఒక వీడియోలో నేను అడిగిన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి చాక్లెట్స్ పంపిస్తా అని చెప్పాను. సో అలా ఒక అమ్మాయి కరెక్ట్ ఆన్సర్ చెప్పింది. ఆ అమ్మాయికి చాక్లెట్స్ తీసుకుందామని నేను బయటకు వచ్చాను. కానీ టైం లేకపోవడం వల్ల అండ్ నాకు నచ్చిన చాక్లెట్స్ కూడా లేకపోవడం వల్ల నేను అక్కడ తీసుకోలేదు. అందుకని ఆ అమ్మాయి అడ్రస్ తెలుసుకొని డైరెక్ట్ అక్కడికే డెలివరీ అయ్యేలా ఆర్డర్ పెట్టుండే నేను చాక్లెట్స్ని. డెలివరీ అయ్యాయి అండ్ షీ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ ఆల్సో సూపర్ హ్యాపీ. మీరు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పి నా దగ్గర నుండి చాక్లెట్స్ తీసుకోవాలి అనుకుంటే ప్లీజ్ డూ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ పేజ్ శ్రావ్య సిద్ధాల అండ్ మా చెల్లి పేజ్ కూడా ఫాలో అవ్వండి, సౌమ్య సిద్ధాల. బాయ్.